లహరి, ఏంటి ఎక్కడికో బ్యూటీ పార్లర్ కని వెళ్ళావు? కానీ ఏం చేపించుకున్నట్టు కూడా కనిపించట్లేదు. అసలు వెళ్ళావా నువ్వు చెప్పిన ప్లేస్కి? వదినా ప్లీజ్, నా మూడేం బాగోలేదు, నన్నేం మాట్లాడించకు. ఏదైనా సరే నేను తర్వాత మాట్లాడతాను. లహరి, ఇదిప్పుడు ఎలా అడిగినా ఏం చెప్పేలా లేదే. విషయం చూస్తుంటే నేననుకున్నది ఏదీ జరిగినట్టయితే నాకు అనిపించట్లేదు. కానీ ఏం జరిగిందో కనీసం అదేనా తెలియాలి కదా. ఎలా? సమీరాకి కాల్ చేస్తే తెలుస్తుంది. హలో. ఏ సమీరా, ఎక్కడ చచ్చావే? సారీ, ఎక్కడున్నావు సమీరా? ఎక్కడో ఉన్నానులే. ఇప్పుడు నేనెక్కడుంటే ఏంటిలే గాని, ఏంటి కాల్ చేసావు? ఏం చెప్పమంటావు? నా రక్త కన్నీరు ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. ఏంటి ఏమైంది ఇప్పుడు? ఏమైంది కాదు, ఏమవ్వలేదు ఇక్కడ. భారీ అంచనాలతో ప్లాన్ చేసుకుంటే అది అట్టర్ ఫ్లాపే కూర్చుంది. ఈ ఇంట్లో నేను ఏం చేయలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. నేను ఆనంద భైరవిని చావు దెబ్బ కొట్టలేక పిచ్చిక్కి చచ్చేలా ఉన్నాను. ఎస్ సమీరా, మనం శరణ్యాన్ని ఏదో ఒకటి చేస్తేనే నీ దారి క్లియర్ అవుతుంది, నా అహం చల్లారుతుంది. చేద్దాం అనన్య, తప్పకుండా చేద్దాం. నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా, ప్రసాదం తీసుకోండమ్మా. తీసుకోమ్మా.
పంతులు గారు, నా కొడుకు కోడలి పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పండమ్మా. దర్శన్, శరణ్య. దర్శన్నావధేస్య శరణ్యానావధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య. శుభమస్తు. స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని, అతి త్వరలోనే వంశాభివృద్ధి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. స్వామి, దర్శన్ శరణ్యలు ఎప్పటికీ సంతోషంగా కలిసి బ్రతకాలి. నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలని నా గురించి ఎంతగానో తప్పించిపోయే అత్తయ్య గారు ఇప్పుడు నా పరిస్థితి తెలిస్తే చాలా బాధపడిపోతారు. నేను అత్తయ్య గారిని కలిసి ఇప్పుడు ఏం చెప్పుకోగలను? నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య. ఆయన మనసులో నేను లేను. నాతో కాపురం ఎలా చేయగలరు? తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాలి. ఎప్పటికీ నీ ప్రేమే గొప్ప. ఆ నమ్మకమే నీ భర్త నీకు దగ్గర చేస్తుంది. కొంచెం టైం పడుతుంది గాని తప్పకుండా నీ సంసారం బాగుపడుతుంది. అప్పటి వరకు ఏ కష్టాన్నైనా భరించు. నేను ఇలా వెనకడుగు వేసి ఆగిపోకూడదు. కొండెక్కబోయే దీపానికి ఈ చేతులు అడ్డు పెట్టినట్టు నా జీవితానికి అత్తయ్య నాకు కొండంత అండ. అత్తయ్య గారితో జరిగింది నేను చెప్పుకోకపోతే నా సమస్య ఎప్పటికీ తీరిపోదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. శరణ్య గొంతులు అనిపించింది. దర్శన్ శరణ్య హనీమూన్కి కదా వెళ్ళారు. శరణ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది?
దర్శన్, దర్శన్, హార్ట్లీ వెల్కమ్. ట్రిప్ ఎలా జరిగింది? శరణ్య ఇది నాన్న. ఓ, కార్లోంచి లగేజ్ తానే తెస్తుందా? జ్యోతి, అమ్మా వెళ్ళి లగేజ్ తీసుకురా. అలాగేమో. ఎవరూ లేరేంటి? శరణ్య ఏమైంది దర్శన్? దర్శన్, శరణ్య ఇది నాన్న. అంటే నువ్వొక్కడివే వచ్చావా? దర్శన్, అడుగుతుంటే మాట్లాడవేంటి? కోడలెక్కడా? దర్శన్, నా కోడలు ఎక్కడా అని అడుగుతుంటే మాట చెవుకెక్కలేదా? లేదా కొత్తగా పొగరేమైనా చూపిస్తున్నావా? శరణ్య ఎక్కడా అని అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. తను నాతో కలిసి ఇంటికి రాలేదమ్మా. ఇంటికి రాలేదా? ఏం మాట్లాడుతున్నావు దర్శన్? నీతో కలిసే కదా నాన్న హనీమూన్కొచ్చింది. శరణ్య నీ భార్య, తను నీతోనే కదా ఉండాలి. అసలు నీ సమాధానమే మాకు ఏమీ అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు పెద్దమ్మా. తను నాతో కలిసి హనీమూన్కి వచ్చింది, కానీ ఈ రోజు ఉదయం లేచి చూసేసరికి తను లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఏంటి నాన్న అర్థం? అర్థాలు అపార్థాల గురించి దయచేసి నన్నేది అడగొద్దమ్మా. తనెక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అదే నాకు తెలిసింది. నాకు తెలిసిందే మీతో చెప్తున్నాను. దర్శన్, నీ సమాధానం అసలు నీకేమీ పట్టింపు లేనట్టే ఉంది గాని నీ భార్య పట్ల నీకుండాల్సిన బాధ్యత ఏది నీలో కనిపించట్లేదు నాకు. అసలేం జరిగింది? అయినా తను చెప్ప పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందంటే మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? చెప్పు దర్శన్. లేదు, అయినా తనతో నేనెందుకు గొడవ పడతాను? అలాంటిదేం లేదు. అంటే కారణాలు ఏమీ లేకుండానే శరణ్య ఎక్కడికో వెళ్ళిపోయిందా? అవును. ఆ రోజు నన్ను బ్లేమ్ చేయడానికి లెటర్ రాసి ఎలా అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో, ఈ రోజు కూడా అలాగే వెళ్ళిపోయింది. ఎవరు ఈ విషయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలవాటు ప్రకారంగానే మరోసారి వెళ్ళిపోయింది. దర్శన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నానమ్మా. శరణ్య అంటే నీకిష్టమైన కోడలు కావచ్చు, అందుకని మీ నమ్మకాలు ప్రేమల్ని సాటిస్ఫై చేస్తూ మాట్లాడడం నేను చేయలేను. నాకు తెలిసింది ఇంతే, ఇదే. వదిన ఏమై ఉంటుంది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది తను? ఆనందా, ఏంటమ్మా ఇది? శరణ్య ఎక్కడికో వెళ్ళిపోయిందంటాడేంటి? అలా చెప్పకుండా శరణ్య ఎలా వెళ్ళిపోతుంది ఆనందా? అక్క, ఎక్కడో ఏదో జరుగుతోంది. దర్శన్ చెప్పినట్టు శరణ్య వెళ్ళిపోయే అవకాశమే లేదక్కా. ఆనందా, ఒకసారి వియ్యంకుడి గారికి ఫోన్ చేయి. వాళ్ళని చూడాలనిపించి అక్కడికి వెళ్ళిందేమో.
హలో అన్నయ్య. అమ్మా ఆనంద, చెప్పమ్మా. అన్నయ్య, శరణ్య ఏమైనా అక్కడికొచ్చిందా? లేదమ్మా, మీకెవరికి చెప్పకుండా శరణ్య ఇక్కడికెందుకు వస్తుంది? మరేం లేదన్నయ్య. హనీమూన్కి దర్శన్ శరణ్య వెళ్ళారు కదా, ఈ ఇంటికి దర్శన్ మాత్రమే తిరిగొచ్చాడు. శరణ్య రాలేదన్నయ్య. ఆనంద, ఏం చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందమ్మా? దర్శన్ శరణ్య కలిసి వెళ్ళి దర్శన్ ఒక్కడే తిరిగి రావడం ఏంటి? నా కూతురు ఎక్కడమ్మా? అదే అన్నయ్య మాకు అర్థం కావడం లేదు. దర్శన్ అడిగితే ఆ రోజు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టే ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది అంటున్నాడు. వదిన గారు, ఏంటండి మీరనేది? శరణ్య ఆ రోజున్న పరిస్థితే ఈ రోజు లేదు కదా. అల్లుడు గారు శరణ్య కలిసి ఇష్టంతోనే కదా హనీమూన్కి వెళ్లారు. ఇప్పుడు అల్లుడు గారు మాత్రమే ఇంటికొచ్చారు అంటే మా అమ్మ ఏమైందో మాకు తెలియదు అంటే మేమేమనుకోవాలి? వదిన గారు, దయచేసి మీరేం కంగారు పడకండి. శరణ్యకి ఏమీ అవ్వదు. మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు కాల్ చేసి చెప్తాను. ఉంటాను. ఏమండి, ఏంటండి ఇదంతా? అమ్మాయికి ఏమై ఉంటుంది? నాకు చాలా భయంగా ఉందండి. గీత, నాకేదో మనసు కీడు శంకిస్తోంది. మనం ఇలా మౌనంగా ఉండే సమయం కాదిది. పద, వాళ్ళ ఇంటికెళ్ళి అసలు విషయం తెలుసుకుందాం. పదండి. ఎవరా మీరు? ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? ఏం చేస్తున్నారా? నిన్ను కిడ్నాప్ చేశాం. అది అర్థమవుతుందిరా తిక్క వెదవా. నన్ను తిక్క వెదవంటావా? రేయ్, ఆ కుర్చీ తీసుకురా. కూర్చోవే. వదలరా రే ఎర్ర చుక్క, నిన్ను చంపేస్తాన్రా. వదలరా. నీకెరా చెప్పేది? నిన్ను చంపేస్తాన్రా. రేయ్, మీ ఇద్దరికి మీ పెళ్ళాల చేత విడాకులు ఇప్పిస్తా. నా గురించి మీకు తెలీదు. వదులుతారా? వదలరా. మీకెరా చెప్పేది? వదలరా. వదలండి. మీకెరా చెప్పేది? రేయ్, మిమ్మల్ని ఎవరిని వదలను. పోలీసులకు చెప్పి చంపించేస్తా. మిమ్మల్ని జైల్లో పెట్టించకపోతే నా పేరు శరణ్య కాదు. వదలండ్రా. నేనెవరో తెలిస్తే మీరొక్కరు కూడా బతకర్రా. వదులుతారా? వదలరా. ఎందుకు కిడ్నాప్ చేశారు? అడుగుతున్నాను కదా, చెప్పండి. ఆ డిస్కషన్ ఏది నువ్వు మమ్మల్ని అడగొద్దు. నేను మీకు చెప్పకూడదు. ఎందుకు చెప్పర్రా? మాకది తెలియదు కాబట్టి. నిన్ను ఎత్తుకొచ్చి గదిలో పెట్టమన్నారు, పెట్టాం. ఎవరా మీకు అడీలు ఇచ్చింది? ఆ విషయం ఎవరితో చెప్పకూడదు. మేము మాట తప్పే మనుషులం కాదు. రే చెత్త విధవల్లారా, మీదేమైనా పెద్దనాడు వంశం అనుకుంటున్నారా మాట తప్పకపోవడానికి? ఒరే గుడ్లే, అంతంత గుడ్ల పగించి చూస్తావేంట్రా గుడ్ల గుబ్బ వెదవా? అరే, అలా తిడుతుంటే తలగూకుంటావేంట్రా అంట్ల వెదవా? వచ్చి నా కట్లు విప్పు, నేను వెళ్ళిపోతా ఇంటికి. వెళ్దు గాని టైం వచ్చినప్పుడు మేమే పంపిస్తాం. రేయ్, అప్పటి వరకు ఇది అరవకుండా చూసుకోండి. రేయ్, నువ్వు రారా. రేయ్, వదలండ్రా నన్ను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అనవసరంగా అరిస్తే గొంతు పాడవుతుందే కానీ మేము నిన్ను విడిచిపెట్టే ఛాన్సే లేదు. పైనుంచి పర్మిషన్ వచ్చే వరకు నీకు అకామిడేషన్ ఇక్కడే, నీకు కావాల్సిన ఫుడ్ బట్టలు అన్నీ ఇస్తాం. నిన్ను లగ్జరీ కిడ్నాప్ చేసాం, ఎంజాయ్ చెయ్యి. ఎవరు నన్ను కిడ్నాప్ చేయమంది? చెప్తారా చెప్పరా? ఏయ్, నీ అరుపులు ఆవేశం కంట్రోల్ అయ్యాకే నీ కట్లిప్పుతాం. పదరా. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా కట్లు విప్పండి.